రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఏపీలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా తానేంటో చూపిస్తాను, నా సత్తా ఏంటనేది అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎంటర్ అవ్వడం జరిగింది. అంటే మనం అనుకోవచ్చు, అంటే ఎవరో అబ్బాయిని చూడడానికైనా ఆయన వెళ్ళారు, అక్కడ ఆ పిల్లాడికి కొంత ఏదో ఒక్కసేపు బయట తిప్పి కావాల్సినవన్నీ ఇప్పించడం ఇవన్నీ కూడా చేశారు. 17 years ఒక అబ్బాయికి. సో ఇదంతా ఒక సోషల్ వర్క్ అనుకుని పక్కన పెడితే ఇక్కడ మళ్ళా కొత్త పార్టీ ఆఫీస్ని కూడా స్థాపించడం జరిగింది. సో అంటే నిజంగానే తెలంగాణలోనే రాజకీయ పరంగా పూర్తి స్థాయిలో జెండా బాతాలని అనుకుంటున్నారా పవన్ కళ్యాణ్? సో ఏపీ మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతారా ఒకవేళ ఇటు డైవర్ట్ అయితే? ఉట్టికి ఎగరలేనమ్మా, స్వర్గానికి ఎగిరిందని ఒక సామెత ఉంటుంది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు లేకపోతేనే దిక్కు దివానా లేదు, పార్టీ స్ట్రక్చర్ లేదు. ఫస్ట్ థింగ్, నువ్వు పార్టీని నిర్మించుకోవడానికి మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందు ఉన్న కమిటీలన్నింటినీ రద్దు చేసేసాం. నిన్నటిదాకా ఒక ఛానల్కి పాపం అధికార ప్రతినిధులు కూడా వచ్చి మాట్లాడనివ్వలేదు. ఇప్పుడు ఏం చేయడానికి? ఒకటి, ద కన్స్ట్రక్టివ్ వే ఆఫ్ పాలిటిక్స్ లో కన్స్ట్రక్టివ్ వే ఆఫ్ పార్టీని కూడా బిల్డ్ చేసుకుని ముందుకెళ్తే ఎవరైనా ఏదైనా చేయొచ్చు. నీకు రీజనల్ పార్టీలో ఒక అపార అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు, ఒకసారి ముఖ్యమంత్రి చేసి ఒక డెకేడ్ పాటు పార్టీ నడిపించిన జగన్మోహన్ రెడ్డి గారే తెలంగాణ రాష్ట్రంలో పార్టీని పెట్టడానికి, పార్టీని నిర్మించుకుని ముందుకెళ్ళడానికి సాహసించట్లేదు. తెలుగుదేశంకి అయితే ఫుల్ ఎస్టాబ్లిష్డ్ పార్టీ అది. వాళ్ళే నో, ఆంధ్రప్రదేశ్ నుంచి రాజకీయాలు చేసే వాళ్ళకి ఇక్కడ వేదిక లేదని వెళ్ళిపోయిన వాళ్ళు. అలాంటిది నువ్వు అక్కడ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే అయ్యి క్యాబినెట్ మినిస్టర్ అయ్యండి, ఉప్మా ఒకటి తగిలించి నీకు ఇక్కడ మళ్ళీ వచ్చి నువ్వు ఇక్కడ తెలంగాణలో తీసిమార్కాన్లా చక్రం తిప్పేస్తాను, పొన్నం ప్రభాకర్ చెప్పేసరికి గడగడగడలాడిపోయి లోకల్ ఇక్కడ తెలంగాణ వాడే ముఖ్యమంత్రి అవుతాడంటే ఆ పడడానికి కాసాని జ్ఞానేశ్వర గౌడ్ని ఇక్కడ చంద్రబాబు గారికి తెలియక బుక్ చేసుకున్నారా ఇది అధ్యక్షుడి కిందను, ఆయనకన్నా ముందు ఇంకోరికి అందరికి ఇచ్చుకోవడానికి? ఏదో మాట్లాడాలి, ఏదో చేసేయాలంటే ప్రెజెన్స్ మేక్ సెన్స్ అన్నది ఒక కామన్ సెన్స్ పాయింట్ అది. కానీ నాన్ ప్రెజెన్స్ తో ప్రెజెన్స్ అంటే ఒక పార్టీకి ఒక చరిస్మేటిక్ అధ్యక్షుడి వల్లనే ఆ పార్టీ లీడ్ అవుతుంది, ముందుకెళ్తుంది. నేను ఇక్కడ ఉండను, నా పార్టీ గెలిచేస్తా అంటే ఇదే నేషనల్ పార్టీ అనేది. అంటే వేరు మినిమం ఇవాటికి డబుల్ డిజిట్ రాలే నీకు. పంతానికి పోతున్నారు అనుకోవచ్చు. ఏమవుతుంది పంతానికి పోయి పాపన కంటే ఏమవుతుంది? గుండు వాచిపోతే ఎవరి మీద, చెరువు మీద వెలిగితే ఏమవుతుంది? ఇక్కడ తెలంగాణ అసలు ఏమనుకుంటుంది? సెంటిమెంట్ రాజకీయాలు ఇక్కడ, పౌరుషాల గడ్డ. మనకి ఇక్కడ ఆత్మాభిమానం కోసం పోరాటంతో సాధించుకున్న రాష్ట్రం, ఆంధ్ర పాలికల నుంచి విముక్తి పొందాలన్న తాపత్రయంతో సాధించుకున్న రాష్ట్రంలో మళ్ళీ ఆంధ్ర నుంచి వచ్చి పాలించేస్తాను నా డైరెక్షన్ లో ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి ఉంటాడు. అప్పుడు తెలియదు వాళ్ళకి చంద్రబాబు గారి డైరెక్షన్ లో ఇక్కడ ఎవడో ఒకటి ముఖ్యమంత్రిని చేసి నడిపించేస్తారన్న దానికి ఎలా చేశారు ఆ పార్టీని? కనుమరుగు చేశారు. ఇక్కడ ఎవరో భయ్ మీరంతా, నాకు అర్థం కాదు. అందుకనే బేసిక్ లాజిక్స్ చదువుకుంటే వస్తాయి. చదువు సంజయ్ లేకపోతే ఏమొస్తుంది? ఇలాంటి తెంగరతనమే ఉంటుంది. ఆయన ఏమో కొన్ని వేల పుస్తకాలు చదివానని అంటాడు. అదే ఆ తర్వాత నాగబాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్ విను. 2 లక్షల రూపాయలు ఖరీదు చేసే పుస్తకాలు కొనంటే 2 లక్షల పుస్తకాలు చదివాడని ఆ తెలివి తక్కువ మేళం అంతా నమ్మి చెరగబడిపోయి చేస్తే మనమేటి చేస్తాం. సరే, ఇప్పుడు ఏపీలో కూడా చూసుకుంటే ఆ కేసులు అనేవి అంటే ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వకుండా విపక్షం గాని, ప్రతిపక్షం అనే పేరుకి ఉన్న ఇప్పుడు వైసీపీ గాని ఏదైనా ఎదురు మాట్లాడితే కొంతమంది మీద కావాలనే కేసులు బనాయిస్తున్నారని చాలా మంది ఆరోపిస్తూ ఉన్నారు. అది ఆరోపణైనా నిజంగానే వాస్తవం అయితే మరి ప్రతిపక్షం అనేది ఉండకుండా ఎట్లా రాజకీయం మనుగడ జరుగుతుందా? ఆవు సేల్లో మేస్తే దూడలు గట్టుల మీద కదా. బీజేపీ కూడా చేస్తున్న పని అదే. వాళ్ళతో పాటు కోalition లో ఉన్న వాళ్ళందరూ అదే ఏడుపులు ఏడవాలి. సమూలంగా నిర్మూలన ప్రయత్నిస్తే పోయేదే ఉంది. అధికారం ఉంది కాబట్టి ప్రయత్నిస్తున్నారు. ఎవరి వాయిస్లు నొక్కగలరు? ప్రజా ఉద్యమాలకి వేదికలు క్రియేట్ చేసే సౌలభ్యం కలిగిస్తున్నాయి ఈ ప్రభుత్వాలు. ప్రజా ఉద్యమాల నేపథ్యాలు మొదలైతే ఎవరు మిగులుతారు? ఎవరు కనబడతారు? అణిచివేత ఇందిరాగాంధీ కన్నా ఎమర్జెన్సీ పెట్టేసి అణిచివేసిన జయప్రకాష్ నారాయణ అలాంటి వాళ్ళని కూడా తొక్కి పడేస్తే ఏమైంది తదనంతర పరిణామాల్లో? సో అంతకన్నా ఏం కాదు కదా ఇది. అవన్నీ చూసి చరించిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం మనం కూడా. అణిచివేతతో చూడు అన్ని మనం సాధించుకోవచ్చు అనుకుంటే అణిచివేత నుంచే విప్లవాలు ఉద్యమాలు వచ్చాయి. దాని పర్యవసానాలు అట్నుంచి అణిచివేతకు గురైన ప్రజల నుంచి వచ్చే మానసిక ఘర్షణే శాశ్వత పరిష్కారాలు. అదే ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం. ప్రజాస్వామ్యాన్ని మీరు పణంగా పెట్టి ప్రజాస్వామ్య అర్థాన్ని పెనార్థం మారుస్తామంటే కుదరదు కదా. సరే, ఏపీలో అంటే కుల రాజకీయం జరుగుతుంది అనుకోవచ్చు. అంటే ఆరోపణ ఎట్లా ఉంది? అది మొదలెట్టిన కూడా పవన్ కళ్యాణ్. నీకు మళ్ళీ చెప్తున్నానమ్మా, ఫస్ట్ థింగ్ రాష్ట్ర విభజన అన్నద బాధ ఎందుకు పడిందంటే తెలుగు రాష్ట్రం ఈ దిక్కుమాల కుల జాడ్యం, అక్కడ పని పాటు లేని వాళ్ళు, పని చేసే ఉద్దేశం ఉన్నాడు, చదువుకున్నాడు ఆంధ్రప్రదేశ్ లో ఉండడు. నువ్వు రాసుకోవాలంటే
ఎక్కడో పొట్ట చేత్తో పట్టుకుని ఎక్కడో పోయి ప్రశాంతంగా వాడు కులం మతం ఏది మాట్లాడకుండా పని చేసుకుంటాడు వాడు పని. కానీ అక్కడ ఖాళీగా కాలు జాపుకొని కాలాగజ్జ కంకాలం ఆడుకునే బుర్రతొక్క వెధవలు ఉంటారు అక్కడ. నేను మొమ్మట లేకుండా చెప్తున్నాను, వాళ్ళకి కులం ఈ చెత్త చెదారంతో నిండిపోయి గబ్బు పట్టిపోయి ఉన్నారు వాళ్ళు. సార్ అంటే ఇప్పుడు లేటెస్ట్ గా జరిగింది ఇష్యూ చిన్నదే అయి ఉండొచ్చు. మనకి జనరల్ గానే ఇప్పుడు శ్రీకాకుళం ఏరియాకి సంబంధించి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే ఏపీలోని ఎక్కువ మెజారిటీ ఆఫ్ పీపుల్ శ్రీకాకుళం నుంచే ఎక్కువ ఓటింగ్ అనేది మనం చూసాం. ఎక్కువ అట్నుంచే స్టార్ట్ ఉత్తరాంధ్ర. అయింది ఉత్తరాంధ్ర అంతా కూడా. సో ఇప్పుడు తీసుకుంటే అక్కడ ఉత్తరాంధ్రలోని కొంచెం ఇప్పుడు కనిపిస్తున్నది దువ్వాడ శ్రీనివాస్ పార్టీ నుంచి కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నాడు ఆయన. సో ఇది అంటే అక్కడ అచ్చెన్నాయుడు కూడా ఉన్నారు అట్ ద సేమ్ టైం. సో వాళ్ళకి ఇప్పుడు ఈయన కొంచెం థ్రెటన్ గా మారే అవకాశం ఉంది, నెక్స్ట్ వైసీపీ అక్కడ వస్తుంది, సో వీళ్ళకి అడ్డంగా ఉన్నారు అనే ఒక వాదన వినిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే కేసులు అనేవి పెడుతున్నారు అని చెప్పేసి. సో దీన్ని మనం ఎట్లా తీసుకోవచ్చు అంటే దువ్వాడ నెక్స్ట్ శ్రీను- వైసీపీ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు. అది ఇంకా 3 సంవత్సరాల తర్వాత ఇప్పటి నుంచి అంటే వైసీపీ ఇప్పుడు వచ్చేసి నుంచి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసేసినట్టు చేసేస్తే అవి నిండా వాళ్ళని పెట్టేసుకుని పని అయిపోయింది. మనం ప్రభుత్వ వ్యతిరేకత వచ్చింది, ప్రజలకి మనకే గెలిచారన్న భ్రమల్లో వాళ్ళు బతుకుతున్నారు. క్షేత్రస్థాయిలో పని కావాలి, ఇమ్మెన్స్ ప్రెషర్ ప్రభుత్వం మీద రోజు అక్యుములేటెడ్ ప్రెషర్ కావాలి. కుల సమీకరణాలతో కులాల మీటింగ్లు పెట్టుకుని కాదు. దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి 2014లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన వెంటనే, ఓడిపోయిన వెంటనే కార్లో కటార్లు పట్టుకుని తిరగబడిన పోరాట ఉత్తరాంధ్ర ముద్దు పెట్టాడు. మోమాట లేకుండా కలిగిపడ్డాడు. అలాంటి కలిగిబాటుతలం ఉన్న వ్యక్తి కాళింగుడు ఖచ్చితంగా పోరాడతాడు. అక్కడ వెలమ దాష్టికాలు వీళ్ళన్నిటి నుంచి విముక్తి పొందడానికి తెలంగాణ పోరాటం లాగా అక్కడ ఆయన పోరాటం ఎప్పటి నుంచో చేస్తున్నాడు. సో అంటే ఇప్పుడు కాళింగులు చాలా ఎక్కువ మంది ఉంటారమ్మా అవునవును అక్కడ. అక్కడ ఎవరిని నాయకుడిని ఎదగనివ్వకుండా సాగు కొడుతున్నారు అక్కడ. దువ్వాడలాంటికి ప్రతిరోజు థ్రెట్టే ఉంటుంది. సో ఈ సావులో అతను ఏం చేస్తాడు, సప్రెషన్ గురవుతున్నాడు అనుకో. అవతల ధర్మాన్ బ్రదర్స్ నుంచి సావే, సొంత పార్టీలో నుంచి. యువతల ఈ అచ్చెన్నాయుడు ఫ్యామిలీ నుంచి సావు అయినప్పుడు ఏం చేస్తాడు అతను స్వతంత్రంగా పోరాటం చేయాలి కదా. చేయలేక ఏం చేశారు, సెకండ్ రాజకీయాలు, కుటుంబ కలహాలని. అదవాడు మాధురి గారిని మ్యారేజ్ చేసుకున్నా, సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా ప్రాణాలు తినేస్తున్నారు. సో అనవసరమైన విషయాల్లో ఆయన కన్ఫ్రంటేషన్ చేసుకుంటూ ముందుకెళ్తే ఎక్కడికి వెళ్తుంది, ఆయన తగ్గడు. మరి ప్రజలు ఆదరిస్తారంటారు. ఎందుకు ఆదరించరమ్మా? ఇప్పుడు ఒకటి మనిషి తత్వం తెలుస్తూ ఎన్నాళ్ళు. సో నిన్ను కూడా అంటే ఇష్యూ వలన కొంత వ్యతిరేకత వచ్చింది అని అంటూ ఉన్నారు. అంటే ఆయన కూల్ గానే మాట్లాడతాడు ఎప్పుడు మామూలుగా, అంటే పొలైట్ అవగాహనతో మాట్లాడతాడు. పొలైట్ గా ఉంటది, అగ్రెసివ్ గానే ఉంటాడు కానీ అవగాహనతో మాట్లాడతాడు. అవగాహన రాయించింది ఎప్పుడు మాట్లాడతాడు. ఎగ్జాక్ట్ గా. సో అది మాధురి వలన పోయింది, నిన్నంత ఇష్యూ వల్ల నెగిటివ్ అయింది అని అన్నారు. సో అది ఎప్పుడైనా పొలిటికల్ గా నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుందా ఆయనకి? ఇది చూడమ్మా, కూటమైన అణిచివేతకు గుడైన దువ్వాడ శ్రీనివాస్ నాకు తెలుసు. కుటుంబ సమస్యలతో సతమతమై ఒక దిక్కుతోచన స్థితి నుంచి ఇవాళ కాస్త ప్రశాంతంగా ఉన్నాడు మనిషి. నాకు చాలా మంచి ఫ్రెండ్ వాడు. సో అట్లాంటి వ్యక్తి ఒక సాంతన పొందుతున్న దగ్గర ఆవిడ వల్లనే ఆవిడకి ఉపద్రవం వచ్చిందంటే ఇదంతా రాజకీయంగా బురద పోయడం మీదే ఉన్నప్పుడు, ఇప్పుడు ఎంత కాదన్నా వాళ్ళిద్దరూ ఒక స్టాండ్ మీద బయటకు వచ్చారు. వాళ్ళకి కుటుంబ జీవితాలు అంటే ఏంటో తెలియని వాళ్ళు కాదు, ఫ్యామిలీ లెగసీలో ఉన్న ఫ్యామిలీస్ రెండు. పిల్లలు కాదు, చిన్న బొప్పులు కాదు. దువ్వాడ సీన్ అయితే చిన్నోడు అసలు కాదు, ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి అతను జీవితం మీద. ఎక్కడో దగ్గర ఒక శాంతన కావాలి కదా మనిషికి. ఎన్నాళ్ళు బతుకు తిన్నంత కాలం జీవితాంతం నరకంలోనే ఉంటాడు ఎవడని. నేను ప్రత్యక్షంగా కొన్ని విషయాల్లో ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ చెప్తే అందరూ యాక్సెప్ట్ చేయరు. నాకు కుదరలేదయ్యా, ఒకటోసారి కుదరలేదు, రెండోసారి కుదరలేదని చెప్పినప్పుడు అంతా యాక్సెప్టెన్సే కదా. సో ఆయన కుదిరింది ఈయనకెందుకు కుదరదు అలా అని కాదు, మనం ఎగతాళి చేయడం లేదు. ఎందుకంటే అందరూ కుటుంబ జీవితాలు అనుభవిస్తున్న వాళ్ళమే. రేరెస్ట్ గా కొన్ని జరుగుతాయి. ఆ జరిగిన వాటికి వెనక ముందు పూర్వపరాలు తెలియకుండా గుడ్డెత్తి చేతిలో పడినట్టు మాట్లాడడం అయితే నాలాంటి వాడితో అయితే కాదు. అతను తన పర్సనల్ అది. పొలిటికల్ లెగసీలో అతని ధైర్య సాహసాలు అంటావా, అచ్చెన్నాయుడు మీద మొదటి రోజే కలిపడ్డాడు, ఓటమి తర్వాత కూడా. అతని ధీరత్వం అతని నుంచి మొదటి నుంచి ఉన్న లెగసీ. కాళింగుడు గ్యారంటీగా పోరాడుతున్నాడు అతను. అక్కడ కాళింగులను సప్రెస్ చేస్తున్నప్పుడు ఎక్కడో దగ్గర ఏదో జరగాలి కదా.